Lakshadweep, guys. Phenomenal. అగాతి ఐలాండ్ నుంచి 2 గంటలు బోట్లో లక్కదీవ్ సముద్రంలో మనం బంగారం ఐలాండ్కి అయితే నిన్న ట్రావెల్ చేసాం. బంగారం ఐలాండ్ అన్నది భారతదేశం మొత్తంలోకి అత్యంత సుందరమైన ద్వీపం. అంతేకాకుండా నేను చూసిన బీచెస్ అన్నిటిలోని బెస్ట్ బీచెస్ బంగారం ఐలాండ్. ఈ వీడియో చూసాక ఇది పార్ట్ 2. ఈ వీడియో చూడండి. ఇది మన ఛానల్లో లక్షద్వీప్ ప్లేలిస్ట్లో అయితే మొత్తం వీడియోలు లక్షద్వీప్ ఉన్నాయి. గ్రీకు వీరుడు Guys, welcome to Bangaram Island, Lakshadweep. Jai Shri Ram. ఓకే గాయస్, ఎన్నో అద్భుతమైన బీచ్లు ప్రపంచంలో ఆన్ పార్ బంగారం ఐలాండ్కి వచ్చేసాం. బెస్ట్ బీచ్, షాలో అటాల్ లాంటిది. అటాల్ కాదు కానీ అటాల్ లాంటిది. సో ఐలాండ్ అనడం బెటర్. ఎంత బాగుంది చూడండి. మొత్తం శాండ్ అన్ని మీకు చూపిస్తాను ఎలా ఉంది చూడండి. మనం అందమైన బంగారం ఐలాండ్లో ఇంత అద్భుతమైన నీళ్లు మీరు చూస్తున్నారు కదా, టర్కాయిస్ బ్లూ నీళ్లు. అంతేకాకుండా అక్కడ ఉండే తెల్లని ఇసుక వైట్ శాండ్స్లోని బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మనం సముద్రం మధ్యకి వెళ్తున్నాం. ఎందుకంటే సముద్రం కింద ఉండే జలచారాలు ఎలాంటి రంగురంగుల చేపలు ఉన్నాయో స్నార్కలింగ్ చేసి కింద నుంచి మనం ఇప్పుడు షూట్ చేద్దాం. ఇదిగోండి, అందుకని ఇప్పుడు మనం బంగారం ఐలాండ్ వదిలేసి ఇప్పుడు సముద్రం మధ్యలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒకసారి చూడండి, బోట్లోంచి బంగారం ఐలాండ్ ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం చూసారా, అక్కడ అదంతా మొత్తం ఐలాండ్, దాని స్ట్రెచ్. ఇదిగోండి, మొత్తం శాండ్స్ దాటుకొని మనం వెళ్తున్నాం ఇప్పుడు. Alright guys, in the sea, Lakshadweep Sea, trying to feed the fish. That's our boat right there. So ocean is quite deep, clear, beautiful. So guys, నిన్నటి వీడియోలో మనం పైనుండి ఎలా కనిపిస్తున్నాయి సముద్రంలోకి దిగి మనం లైఫ్ జాకెట్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే కొన్ని దగ్గరలో చాలా లోతుగా ఉంది కాబట్టి పైనుంచి చేపలు బ్రెడ్ పెడితే ఎలా వస్తాయి అన్నీ చూసాం. ఇవాళ కింద నుంచి స్కూబా డైవింగ్. సో స్కూబా డైవింగ్ ఏంటంటే మన ప్యాకేజ్లోనే 15 నిమిషాలు స్కూబా డైవింగ్ ఇంక్లూడెడ్. మనకు అంతకన్నా ఎక్కువ కావాలి అంటే మనకి ట్రైనింగ్ లేకపోయినా వాళ్ళే ఇన్స్ట్రక్టర్ తీసుకెళ్తాడు. ఇవాళ సముద్రం పక్క నుంచి ఆ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్కి 15 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకొని మొత్తం మనకి కళ్ళద్దాలు ఇస్తారు. ఆ కళ్ళద్దాలతోని మొత్తం కళ్ళద్దాలంటే అంటే వాటర్ మన కళ్ళలోకి వెళ్ళిపోకుండా మొత్తం అంతా లాక్ చేసి ఇదిగోండి కింద నుంచి అద్భుతమైన ప్రపంచం ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ క్లిప్ అయితే మీకు షేర్ చేస్తున్నా. ఇదిగోండి, మొత్తం ఇలాగ ఎన్నో చేపలు ఉన్నాయి. మనం కొంచెం దూరం నుంచి ఫిల్మింగ్ చేసినప్పుడు అయితే గోప్రోతోని, ఐఫోన్ అంటే రిస్క్ కదా, ఐఫోన్ వాటర్ కిందకి వెళ్ళినా కూడా గోప్రోతో తీసిన క్లిప్ చూడండి. ఒక్కసారి సిలిండర్ మనం మోయిపోయినా వెళ్ళిపోయి ఇంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే అది. ఇంతకుముందు నాకు ఎన్నోసార్లు ఆపర్చునిటీ వచ్చినా నేను చేయలేదు. సో లాస్ట్కి ఒకసారి అయితే ట్రై చేద్దామని ట్రై చేసిన క్లిప్ చూడండి ఎలా ఉందో. ఒకసారి ఇది కూడా మీరు ఎప్పుడైనా లక్షద్వీప్ వెళ్తే ఈ ప్యాకేజ్లోని ఈ స్కూబా డైవింగ్ కూడా డెఫినెట్గా తీసుకోండి. ఇలాంటి ట్రిప్కి వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా కంపెనీ సెట్ అయితే మాత్రం అద్భుతం. ఎందుకంటే వీళ్ళిద్దరూ మన షిహాద్ ప్లస్ ఆయన కజిన్ పూర్తిగా సెట్ అయిపోయాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బ్యూటిఫుల్ తిన్నకర ఐలాండ్. సో బిస్మిల్లా రహమాన్ రహీం, బిస్మిల్లా షుకర్ అల్లా, థ్యాంక్స్ టు గాడ్. చూడండి, we came to a new island, తిన్నకర ఐలాండ్. వావ్ మ్యాన్, సో బ్యూటిఫుల్, phenomenal, fantastic. తిన్నకర ఐలాండ్ నైస్. తిన్నకెర సిర్ఫ్ ఓన్లీ 200 పీపుల్, 200 మంది మాత్రం ఉంటారు ఈ ఐలాండ్లోని, తిన్నకెరలోని. ఇన్ బ్యూటిఫుల్ లక్షద్వీప్, బీజేపీ సపోర్టర్ అండ్ కాంగ్రెస్ సపోర్టర్. So Congress district president, right? Congress district president and BJP Mahila Morcha president. BJP Mahila Morcha president and then BJP international president and then Congress president.
So we both are telling her no Congress. No. Okay. So ఏం చెప్తారా అంటే see Lakshadweep, the face of Lakshadweep has changed only because of, so we both are telling her if there is a BJP MP from Lakshadweep, then better development. बिल्कुल. Yeah. No Congress this time. Next time. बीजेपी is very good. Very good. So you are Lakshadweep BJP Mahila Morcha. जी बीजेपी बिल्कुल. And आपका नाम? आमीना भी. Amina. So So Muslim lady BJP Mahila Morcha president. Very good. बिल्कुल. Thank you. Congress president no seat. Okay, small masjid. Palli cut. So Tinnakkara Island. So Maldives లో ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే అనిపిస్తుంది. చెప్తా కదా ఓవర్ ద వాటర్ విల్లా, అంత లగ్జరీ లేదు ఇక్కడ, కానీ డబ్బులు. సో మాల్దీవ్స్ ఓన్లీ బాగా బలిసిన వాళ్ళకి. రెగ్యులర్ ఓవర్ వాటర్ విల్లాస్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంటప్పుడు లక్షద్వీప్కి వస్తే దేశంలోనే డబ్బులు ఉంటాయి, వేరే పార్ట్కి వెళ్తాయి. సో ఓన్లీ బీచ్, అందమైన బీచ్, రిలాక్సింగ్ హాలిడే అయితే మాత్రం కళ్ళు మూసుకొని, ఎస్పెషల్లీ బంగారం ఐలాండ్, తిన్నక్కర ఐలాండ్ కేక్ అంటే కేక. సో ఇప్పుడు లంచ్ టైము చూద్దాం. సగం రోజు అయింది. బంగారం ఐలాండ్ ఎంత కంటెంట్ వస్తుందో. అందరూ 25 నిమిషాలు పెడితే అన్న తగ్గించు అంటున్నారు. ఇంకా ఇంత షూట్ చేసి మిస్ అవ్వకూడదు కదా. ఇది మన వ్యూ. ఇదిగోండి లంచ్కి అందరూ కూర్చున్నారు, నేను మాత్రం హ్యామక్లో ఉన్నాను. What is this, meat, huh? Yeah. Okay, you take. So what do we have? What kind of fish? ఇదేది మీనలా? ఏది మీనే? Terendo. सरसाई కొడుతూ What is this? Sardine. Sardine. What is this? This is rice and Parpa. dal. Dal. So where in Kerala are you from? Thrissur. Guruvayur. No, Irinjalagoda. ఇదిగోండి తిన్నక్కర ఐలాండ్ లో ఫుల్ గా ఎంజాయింగ్ లంచ్. ఇదే మన గ్రూప్ మాట. Sharzad, thank you for showing me scuba diving. But this guy didn't record anything. Yes. He didn't. లంచ్ బ్రహ్మాండంగా అయిపోయింది. హ్యామక్లో ఒక గంట సేపు రిలాక్స్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనం సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మెయిన్ రిసార్ట్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ రిసార్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎక్కడైతే కుర్చీ మడత పెట్టి సార్ మాల్దీవ్స్ని గడగడలాడించారో అక్కడికి వెళ్ళే ముందు చూడండి, మొత్తం ఈ కొబ్బరి చెట్టు మేంచి ఉయ్యాల ఈ బ్లూ వాటర్స్లోని బాగా ఎంజాయ్ చేస్తున్నాం, రిలాక్స్ అవుతున్నాం. ఇదిగోండి, ఇది బ్యూటిఫుల్ మాట. ఇవి ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇవి మాటల్లో వర్ణింపులేవు. సో చూసారు కదా, నేను కలర్ గ్రేడింగ్ చేయను, ఎడిటింగ్ చేయను. ఇది యాక్చువల్గా ఐఫోన్, ఒక కాస్ట్లీ కెమెరా కూడా కాదు, పెద్ద వైడ్ లెన్స్ కెమెరా కూడా కాదు, కేవలం నా ఐఫోన్ 15 Pro Maxతో తీసిన వీడియో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇందులోనే కలర్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఎలా ఉంటుంది. ఓకే, తిన్నక్కరలో లంచ్ అయిపోయింది, బ్యాక్ రిలాక్సింగ్ అయిపోయింది హ్యామక్లో. ఇదిగోండి గైస్, వచ్చేసాము ఎక్స్పెన్సివ్ బంగారం ఐలాండ్కి, ఎక్కడైతే అత్యంత ఖరీదైన రిసార్ట్ ఉందో అక్కడికి. అంతేకాకుండా ఇదే ప్రదేశంలోనే ఆయన కుర్చీ వేసుకొని మొత్తానికి మాల్దీవ్స్ని గడగడ వణికిచ్చాడు కదా. సో అదే ప్లేస్లో చెప్పాను అందరికి స్టాఫ్కి, బాబు నాకు అదే కుర్చీ కావాలి, ఆ కుర్చీ ఎతకండి అని. ఆ కుర్చీ దొరుకుతుంది అనుకుందాం, దొరికితే కూర్చొని మొత్తం దీని గురించి మాట్లాడతా. ఈ బంగారం ఐలాండ్కి రావాలంటే ఫారినర్స్, అంటే వేరే దేశం పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చేయచ్చు, ఏ పర్మిట్ అక్కర్లేదు. కుర్చీ ఎతికి పట్టుకున్నా, అది ఇది ఎవరో చెప్పారు ఇదని, ఈ కుర్చీ ఒక అది నాకు తెలియదు. ఇదిగోండి కుర్చీ వేసుకొని కూర్చొని, ఇదిగోండి ఇదే సీను బంగారం ఐలాండ్ చూసారు కదా, అదే సీన్లో కుర్చీ కట్టుకొని ఒక దేశాన్ని గడగడలాడించారు. లక్షద్వీప్ ఎవరికి తెలియదు, ఎవడంటే మళ్ళీ ఎవ్వడు అనకండి, మెజారిటీ పీపుల్ తెలియని లక్షద్వీప్ని మళ్ళీ టూరిస్ట్ మ్యాప్లోకి తెచ్చేసారు. నాలాంటి వాడిని కూడా మళ్ళీ లక్షద్వీప్ తీసుకొచ్చారు. సో అది, సో మొత్తం ఇక్కడంతా చూస్తే బంగారం ఐలాండ్ ప్రభావం. టూరిస్టులు ఇంతకు ముందు మీద కిतना ज़्यादा हो गया टूरिस्ट? 3 times 4 times 5 times అని చెప్తున్నాడు లోకల్. 5 times more tourists. 4 महीने का पहला बुकिंग हो गया. 4 महीने बुक हो गया. సో నెక్స్ట్ 4 monthsకి బుక్ అయిపోయాయి. ప్లేన్స్ దొరకట్లేదు, అకామిడేషన్ దొరకట్లేదు, 5 రెట్లు. సో మీరు ఆలోచించండి, ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ చేసినా ఏం చేసినా మాల్దీవ్స్ లాంటి చిన్న
దీవి 26,000 మంది మాత్రం ఉంటారు. వీళ్ళకి ఏమి ఉండేది కాదు, కొబ్బరి కాయలు చేపలతో బతుకుతారు. వాళ్ళకి ఎంత టూరిజం పెరిగింది, లోకల్ వాళ్ళకి జరిగింది. 40,000-50,000 రూపాయల లోపల హ్యాపీగా మాల్దీవ్స్ వచ్చేసి, మాల్దీవ్స్ హ్యాపీగా లక్షద్వీప్ వచ్చేసి, మాల్దీవ్స్ బోల్తాము యార్. సో 40,000-50,000 లోపల లక్షద్వీప్ వచ్చేసి మాల్దీవ్స్లో అంత డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇండియాలోనే ఎంత బాగా చేయొచ్చు చూడండి. సో అందుకని కుర్చీ కూడా నేను పెట్టుకొని బంగారం ఐలాండ్లో కూర్చొని, ఇప్పుడు ఉన్నాను బంగారం ఐలాండ్ 5 రెట్లు టూరిస్టులు పెరిగింది, అర్థం చేసుకోండి. సో వెళ్ళిపోతాను రిసార్ట్కి. సో ఈ రిసార్ట్ మొత్తం చూపించుకున్నాం. సో మొత్తానికి ఇదిగోండి గోల్ఫ్ కార్ట్ ఎక్కేసి, అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, మనం అగాతిలోనైతే చాలా చీప్గా మొత్తం ప్యాకేజ్ చేసేయచ్చు. ఇదిగోండి ఈ ఐలాండ్ అంతా వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, అగాతి ఐలాండ్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది, అంటే కమర్షియల్ ప్లేన్స్ దిగేవి. ఇక్కడ హెలిప్యాడ్ అయితే ఉంది, అంటే ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే హెలికాప్టర్లో అటు ఇటు వెళ్ళడానికి. ఇదిగోండి ఇదే హెలిప్యాడ్ ఎక్కడైతే ఆయన దిగారో లక్షద్వీప్ వచ్చినప్పుడు, ఇదిగోండి ఇదే హెలిప్యాడ్. సో ఈ హెలిప్యాడ్తోనే ఐలాండ్ హాపింగ్ చేయొచ్చు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అంతా వెల్కమ్ మార్చ్లు ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు. ఇంతకుముందు కూడా లక్షద్వీప్ ఉండేది, కానీ ఎవరు వచ్చేవారు కాదు కదా. ఇక్కడ చూడండి వెల్కమ్ మార్చెస్ అంతా. సో ఆయన వచ్చేసాక మొత్తం రూపు మారిపోయింది. నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్న షియాత్తోని, ఆయన ఏం చెప్పాడంటే 5 రెట్లు టూరిస్టులు పెరిగిపోయారు, నెక్స్ట్ 4 నెలల వరకు కూడా అసలు ప్లేస్ లేదు. సో అంత పాపులర్ చేసేసారు. పోనీ ఏదో నామకే వాస్తే అనుకుంటే లోపలికి వచ్చి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అంత బ్రహ్మాండంగా ఉంది. ఈ ఐలాండ్ అయితే టోటలీ వర్త్ ఇట్. లక్షద్వీప్ డీల్స్ మీరు 50,000లోని ఇద్దరు ఈజీగా వచ్చేయచ్చు. నేను నెక్స్ట్ వీడియోలోని మొత్తం బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, మాల్దీవ్స్ బాగుందా, ఇది బాగుందా, ఇవన్నీ. ఇదిగోండి కాటేజ్లు అయితే వెతకమన్నా, ఇదిగోండి ఇదే కాటేజ్ మొత్తం చూసారు కదా. బంగారం ఐలాండ్ రిసార్ట్లో ఒక బంగారం లేక్ అంట, లేక్ చూడడానికి వచ్చాం. ట్రాపికల్ ఐలాండ్, ఒక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాగా. ఇదిగోండి నేను దిగను రా బాబు అంటే దిగు ఫోటో తీసుకున్నాడు. సరే అని దిగాను. షాఫీ బైసికిల్ సూపర్. సో లక్షద్వీప్ వెళ్ళకుండా ఓవర్ వాటర్ వెళ్ళాల్సి బోల్డ్ అని డబ్బులు మిగిలితే మీకు బాగా పులిసిపోతే మీరు పార్న్ నుంచి వస్తే ఏ పర్మిట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తే ఇదిగోండి ఈ ఒక్క ఐలాండే. ఇవి కాటేజ్ అనమాట. సూపర్ ఉంది. యు నాట్ కమింగ్ డౌన్? ఓ ప్రైవసీ, ఫారినర్స్కి ప్రైవసీ కాబట్టి మనం ఉండకూడదంట. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. సో బంగారం ఐలాండ్. సో ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోయే ముందర ఎక్కడైతే ఆయన కాటేజ్లో ఉన్నారో ఆ కాటేజ్ చూపించమని పట్టుపట్టాను. సో మళ్ళీ గోల్ఫ్ కార్ట్లో మొత్తం వెళ్తున్నాం. ఇదిగోండి మీకు చెప్పాం కదా, మొత్తం లక్షద్వీప్ మొత్తంలో ఎక్కువ ఖర్చు ఉండేది ఇక్కడే. సో 40,000 50,000 రోజుకని చెప్పారు. కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఒక కాటేజ్ అయితే 25,000 అనుకుంటాను రోజుకి. సో మొత్తం ప్యాకేజీ ఒక 1%కి అయిపోతుంది అగాతి ఐలాండ్లోని. సో ఇవి కానీ ఇప్పుడు వేరే తాజ్ వాళ్ళు తీసుకొని ఇంకెవరో కొన్న రిసార్ట్ తీసుకున్నారంట. అది తీసుకొని మొత్తం ఎక్స్టెండ్ చేస్తారని, ఎక్స్టెండ్ చేసి ఇక్కడ కూడా మాల్దీవ్స్ లాగా నీళ్ల మీద బంగ్లాస్ అయితే పెడతారు. ఇదిగోండి మొత్తం వైట్ శాండ్స్ మొత్తం అంతా డ్రైవ్ చేసుకొని ఆయన గోల్ఫ్ కార్ట్లో వెళ్తున్నాడు. వెళ్ళిపోయే ముందర అయితే మొత్తం ఈ ఐలాండ్ అంతా చూద్దామని. మాకేమనిపించిందంటే ఈ ఐలాండ్లో ఉండే బదులు మన రిసార్ట్ అగాతి ఐలాండ్లో కూడా సేమ్ శాండ్ వైట్ అని ఉంది, టర్కాయిష్ బ్లూ మొత్తం వాటర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఐలాండ్కి వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనలాగా మనం ఇప్పుడు వచ్చినట్టు ఒక డే ట్రిప్ చేస్తే సరిపోతుంది అని నాకు కూడా అనిపించింది. సో మీకు కూడా టిప్ ఏంటంటే బంగారం ఐలాండ్ వచ్చి ఉండక్కర్లేదు, ఎలాగా పర్మిట్ తీసుకోవాలి. కాబట్టి ఆ పర్మిట్ కానీ తీసుకుంటే సేమ్ నేను చేసినట్టే ఉండి చేయొచ్చు. ఇదిగోండి ఇదే మెయిన్ కాటేజ్. ఎక్కడైతే వెరీ 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 ఇంపార్టెంట్ గెస్ట్ వస్తారో నా కోసం మళ్ళీ అరేంజ్ చేశారు. ఇక్కడే ఆయన డిసైడ్ చేశారంట 3 రోజులు. సో అందుకని ఇది కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని ఆ కాటేజ్ కోసం మళ్ళీ ఈ ట్రిప్ అయితే వేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి కాటేజెస్ ఎన్నో ఉన్నాయి. ప్లస్ నీళ్ళు ఇక్కడి నుంచి ఈ కాటేజ్లో ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్ళాలి కదా సముద్రం దగ్గరికి. సో ఓకే. సో బ్యూటిఫుల్ ఈవినింగ్ బంగారం ఐలాండ్. దట్ ఈస్ తిమ్మెక్కెర ఐలాండ్ and this is the back. Bye Bangaram. See you next time with Swati and Anu. Bye Bangaram.
సో రిటర్న్లోని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు బోట్ ఇస్తా అన్నాడు. సో బోటు చిన్న బోట్లు డ్రైవ్ చేసాం, కానీ ఇంత పెద్ద బోటు సముద్రం మధ్యలోని క్రూజ్ మోడ్ ఉన్నప్పుడు డ్రైవ్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బోట్ డ్రైవింగ్ ఇవాళ ఎక్సైటింగ్. చూడండి గాయ్స్, సన్సెట్ అయిపోతుంది, 6 గంటలు అయింది. ఇదిగోండి ఇలా బోట్లో సముద్రంలో వెళ్ళిపోతున్నాం, పక్క దీని సముద్రంలో. సో బ్యూటిఫుల్ ట్రిప్. ఇదిగోండి మన బోటు మొత్తం చూడొచ్చు కదా మీరు. ఇదిగోండి షర్షాద్, థ్యాంక్ యూ ఫర్ స్కూబా డైవింగ్. And thank you Shafi, thank you Shihad for everything. There you go. ये हो गया। ये कौन सा टी है यार? बहुत टेस्टी है। Regular tea? Yeah, regular tea. Oh, it's tasty good, huh? Very very tasty. वो स्पीड निकल गया हमसे आगे. Yes. Lakshadweep guys, phenomenal. ऐसे थोड़ा बैठ जाना. Okay. तो शिप कितना बड़ा है इतना है. Nariyal. Lakshadweep is phenomenal. Beautiful Bangaram Island. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అగత్తి ఐలాండ్. సో బంగారం టు అగత్తి, బెస్ట్ సీ. So everybody's life in my hands here. చూడండి ఎంత పెద్ద బోటో. సో ఊగుతున్నప్పుడైతే అది స్టీరింగ్ మనం కొంచెం నెల్లగా తిప్పుతూ పట్టుకోవాలి. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నిల్చొని మొత్తం జర్క్స్ వచ్చినా కూడా ఆ జర్క్స్ బట్టి కొంచెం అటు ఇటు తిప్పాలి. ఇది ఎవరైనా మీరు డ్రైవ్ చేసి ఉంటే కింద కామెంట్ పెట్టండి. సో నాకైతే భలే నచ్చింది. కాకపోతే మొత్తం అంతసేపు నిల్చొని అలా ఎక్కువసేపు చేయలేం కదా. ఒక 10-15 నిమిషాలు అయితే సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయగలం. ముందర భయం వేసింది, కానీ తర్వాత అయితే కూల్ ఫీలింగ్ మాట. ఇదిగోండి పక్కన బోర్డు చూసారా, మన పక్కన పోటీ. నేను కొంచెం స్లో చేసాం కాబట్టి ఆయన చూసుకొని ముందరికి వెళ్ళిపోతున్నాడు ఈ బోట్లోని. సో ఇది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకా డ్రైవింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ సన్సెట్ చూసుకుంటూ పూర్తిగా అంత అందమైన లక్షద్వీప్ని, ఈ జర్నీని మొత్తం రెమినిసింగ్ అంటారు కదా, అలా చూసుకుంటూ పోతున్నా. Beautiful view, man. You're not scared, huh? Nice. That's Agati, right? Amazing Lakshadweep. Beautiful. పొద్దున్న బోట్లో వచ్చినప్పుడు పట్టిన చేపలతోని ఇదిగోండి కొబ్బరి కొట్టి కొబ్బరి పాలు కొబ్బరి అంటారు కదా, దాంతో ఫ్రెష్గా మీల్ చేస్తున్నాడు. పొద్దున్న ఊగినంత అయితే ఊగలేదు పడవ, కానీ కొంచెం ఊగుతుంది. సో ఫిషింగ్ చేస్తున్నాం ఇప్పుడు. Lakshadweep Sea. How many fish will we get? Maybe one or two. Let's see. If we have like. ఇదిగోండి షిహాద్ వాళ్ళ అమ్మగారు, తర్వాత షిహాద్ వాళ్ళ పెద్దమ్మగారు ఇప్పుడు చేసిన ఫ్రెష్ ఫుడ్ అయితే తింటున్నారు. మొత్తానికి అందరూ ఫ్యామిలీలా కలిసిపోయాం. కానీ ఇంకా 2 రోజుల్లో వెళ్ళిపోవాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత ఫ్రెండ్లీ అయిపోయాం కదా. సో మళ్ళీ తప్పకుండా వస్తా. వీడియో చూసి 10 మంది లక్షద్వీప్ వచ్చినా చాలు. ఎక్కువ మంది నేను లక్షలు వచ్చేసారు అనుకోవట్లేదు, చాలు 10 మంది వచ్చిన మనం చూసి. సో మీకు కళ్ళకు కట్టినట్టు లక్షద్వీప్ వీడియోలు అన్నీ చేసి చూపిస్తున్నాను తెలుగులో. దేగో గైస్. సో ఒక సైడు ప్లెయిన్లో, ఒక సైడు మనం షిప్లో వెళ్తాం. సో రెండు మోడ్స్ చూపిస్తాను మీకు ఎలా రావాలి ఏంటి అని. ఇదిగోండి మన టీము. సో పొద్దున్న హిందీ పాటలు వద్దురా బాబు, మలయాళం పాటలు అంటే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. మొత్తానికి ఇదిగోండి రిలాక్సింగ్ జర్నీ. మలయాళం పాటలు నాకు చాలా ఇష్టం, వింటుంటాం కాబట్టి ఇదిగోండి మొత్తం టీం మాట. ఇదిగోండి ఆయన తీసుకున్నాడు బోటు, నా డ్రైవింగ్ వదిలేసి. మొత్తానికి ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాం. మన ఐలాండ్ అది కనిపిస్తుంది. చీకటి అయిపోయే టైంకి వచ్చేసాం మనం ఇక్కడికి. ఇదిగోండి ల్యాండ్ అవుతున్నాం పోర్ట్ దగ్గరికి. సో షిహాద్కి లోకల్ లైఫ్ చూపించమన్నాను. సో రాత్రి మనం రిసార్ట్కి వెళ్ళిపోయాక ఒక బైక్ తీసుకొని మొత్తం
అంటే ఐలాండ్కి ఇండియా నుంచి మెయిన్లాండ్ నుంచి సరుకులు ఎలా వస్తాయి, వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తారు, ఇక్కడ రెస్టారెంట్లు ఎలా ఉన్నాయి, కూరగాయలు ఎలా అమ్ముతారు, ఐలాండ్లో జీవన విధానం. ఎందుకంటే ఒక 5-6 వేల మంది ఇక్కడ ఉంటారు కదా, ఎలా ఉంటుంది చూద్దాం ఇవాళ రాత్రి వెళ్ళి. సో మార్నింగ్ ఎంత అందంగా కలర్స్ కనిపిస్తాయో అలానే ఇదిగోండి బోట్ అయితే వచ్చేసాము. ఇప్పుడు మన వేరే బోట్ కూడా వస్తుంది చూడండి ఒక్కసారి కలర్స్. మళ్ళీ నేను ఎడిటింగ్ అవేవి చేయను, కలర్స్ పెట్టను, కలర్ గ్రేడింగ్ చేయను. సో న్యాచురల్ కలర్స్ చూడండి. సో ఇవాళ రాత్రి అయితే మీకు చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళిన వెంటనే స్నానం చేసేసి మొత్తం మీకు ఐలాండ్ లైఫ్ చూపిస్తాను. కాకపోతే ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే కంటెంట్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి. మీరు ఇంకా మర్చిపోకుండా వాచ్ చేస్తుంటే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.